ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం తులా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 4వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు తులా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు మీ యొక్క అదృష్టం చాలా బాగుందనే చెప్పుకోవాలి. అయితే ఎటువంటి అదృష్టకరమైనటువంటి ఫలితాలను మీరు ఈ రోజు దినఫలాల్లో చూడబోతున్నారు, అలాగే మరింత పురోగతి కోసం మరిన్ని శుభ ఫలితాల కోసం ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి, అలాగే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే తులారాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. వీరి యొక్క జీవితంలో వీరు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, తులారాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే ఎవరైనా చిన్న సహాయం చేస్తే కనుక వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. అలాగే జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు. జీవితంలో వీరికి పోటీతత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరు ఎప్పుడూ కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే కోరికను కలిగి ఉంటారు. ప్రారంభంలో జీవితంలో అపజయాలు ఎన్ని వచ్చినా కానీ అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు కూడా సొంతం చేసుకుంటారు. అయితే ముఖ్యంగా వీరి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే, ఈ తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నప్పటికీ, భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి. ముఖ్యంగా ఈ 2025వ సంవత్సరం మార్చి 4వ తేదీ దినఫలాలు ఈ తులారాశి వారికి కనుక చూస్తే, ఈ రోజు మీకు అదృష్టం చాలా బాగుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు ఏది అనుకుంటే అది జరిగి తీరుతుంది. అంటే ఏ కోరికనైతే చాలా కాలంగా మీరు బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరే అంశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఉద్యోగస్తులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేసి, అంటే ఏదైనా అవకాశం కోసం ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు ఉన్నారో, ఈ రోజు దానికి సంబంధించినటువంటి రిజల్ట్ మీకు అనుకూలంగా రాబోతుంది. ముఖ్యంగా మీరు ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారు చక్కటి ఉద్యోగ అవకాశాన్ని అయితే పొందుకుంటారు. అయితే 100% మీకు సాటిస్ఫాక్షన్ ని అందించకపోయినా కానీ కనీసం 80% అయినా మీకు సాటిస్ఫాక్షన్ ని అందించబోతుంది. అటువంటి అవకాశం మీకు రాబోతుంది. కానీ మున్ముందు ఈ యొక్క ఉద్యోగం అనేది మీ యొక్క జీవితంలో మీకు మంచి ఫలితాలను తీసుకుని వస్తుంది. కాబట్టి ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా సరే అనుభవజ్ఞుల సలహాతో నిర్ణయం తీసుకోవటం చాలా ఉత్తమం. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే, నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలం నుండి మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యలకి పరిష్కారం దొరకక మీరు చింతిస్తున్నారు. అయితే మీ యొక్క లైఫ్ లో ఈ రోజు నూతన వ్యక్తి పరిచయం ఉంటుంది. వారి యొక్క మాటల్లో మీకు ఆ సమస్యలకు పరిష్కారం అయితే లభించబోతుంది. అంటే వారితో మీరు మామూలుగా మాట్లాడుతున్నా కానీ వారిచ్చే కొన్ని సలహాలు, వారు మాట్లాడే మాటలు మీ యొక్క సమస్యకు పరిష్కారాన్ని అయితే మీకు చూపించబోతున్నాయి. అలాగే వారితో మీ యొక్క బంధం దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది. అంటే వారు మీకు స్నేహితులుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మున్ముందు భవిష్యత్తులో కూడా వారి వల్ల మీరు అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను కూడా పొందుకోబోతున్నారు. అలాగే కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో కొన్ని మెళకువలు నేర్చుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క తోటి ఉద్యోగస్తుల్లో ఒకరి నుండి మీరు మీ యొక్క ఉద్యోగంలో ఎదుగుదలకు సంబంధించి, పనిని తొందరగా కంప్లీట్ చేయడం గురించి, అలాగే పని విషయంలో మీకు ఏవైనా డౌట్స్ ఉంటే
వాటిని క్లారిఫై చేసుకోవటం గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు వారి నుండి నేర్చుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వారు మీకు చాలా సపోర్ట్ గా నిలుస్తారు. మీరు ఏదైనా పెండింగ్ లో ఉన్నటువంటి పని పూర్తి చేయాల్సి ఉంటే వారి యొక్క సపోర్ట్ తో పని పూర్తి చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు పై అధికారుల నుండి కూడా మీకు ప్రశంసలు దక్కబోతున్నాయని చెప్పుకోవాలి. ఖచ్చితంగా వారి నుండి మీకు ప్రశంసలు వస్తాయి. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మీ ముందుకు రాబోతుంది. ఈ మధ్య కాలంలో మీ కార్యాలయంలో ప్రమోషన్ గురించి కావచ్చు, లేకపోతే ఆర్థిక పెరుగుదల గురించి కావచ్చు చర్చ నడుస్తూ ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని కూడా ఈ రోజు మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు ఖచ్చితంగా ఈ యొక్క మార్చి 4వ తేదీ మంగళవారం యొక్క దినఫలాల్లో కనిపిస్తున్నాయి. ఆర్థిక వృద్ధి కోసం మీరు ఇదివరకు ఏవైనా ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే, రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని కూడా ఖచ్చితంగా తులారాశి జాతకులు ఈ రోజు రిసీవ్ చేసుకోబోతున్నారు. అంటే మీరు ఒకే ఒక ఆదాయ మార్గం ద్వారా ఇదివరకు డబ్బు సంపాదిస్తున్నారు. ఇప్పుడు మరో ఆదాయ మార్గం మీ యొక్క కుటుంబానికి యాడ్ అవ్వటం జరుగుతుంది. అంటే కుటుంబ సభ్యులకి కానీ మీకు కానీ మరొక ఆదాయ మార్గం పెరుగుతుంది. అలాగే వ్యాపారంలో కూడా ఖచ్చితంగా ఊహించని మార్పులను చూస్తారు. ఊహించని విధంగా ఈ రోజు దినఫలాల ప్రకారం వ్యాపారంలో అభివృద్ధి కూడా కనిపిస్తుంది. నూతన వ్యాపార పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తున్నవారు, డబ్బు సమకూర్చుకోవటం కోసం, అలాగే లోన్ల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాలు కూడా ఖచ్చితంగా ఫలిస్తాయి. మీరు డబ్బు సమకూర్చుకోగలుగుతారు. అలాగే లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఇదివరకు మీరేవైనా కానీ ప్రాపర్టీస్ కొనుగోలు చేసి వాటిని సేల్ చేయాలి అనుకుంటే, మీరు ఏ ధరకైతే దాన్ని అమ్మాలి అనుకుంటున్నారో ఆ ధరకు కొనటానికి ఒక పార్టీ సిద్ధపడే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీరు ఆర్థికంగా గణనీయమైనటువంటి మార్పులను, అనుకూలమైనటువంటి మార్పులను ఈ రోజు దినఫలాల్లో చూస్తారు. అలాగే కోర్టు కేసుల్లో తీర్పులు మీకు అనుకూలంగా రాబోతున్నాయి. వంశపారంపర్యంగా దక్కాల్సిన ఆస్తులు ఏవైనా ఉన్నట్లయితే వాటిని దక్కించుకోవటం కోసం మీరు ఇదివరకు ప్రయత్నం చేసినట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి శుభవార్తను కూడా ఈ రోజు దినఫలాల్లో మీరు వినబోతున్నారు. అలాగే బంధువులతో కానీ మిత్రులతో కానీ మీకు ఏవైనా గొడవలు జరిగి చాలా కాలంగా వారు దూరంగా ఉంటున్నారు. ఈ విషయంలో మీరు మానసికంగా ఎంతగానో కృంగుదలకి లోనవుతున్నారు. అటువంటి వ్యక్తులు మీకు కాల్ చేయటం కానీ, నేరుగా మీ దగ్గరికి రావటం కానీ, ఇలా ఏదో ఒక సంఘటన జరుగుతుంది. వారితో తిరిగి బంధాన్ని నిలుపుకునే ఒక అవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. అలాగే కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి గొడవలు కూడా సమసిపోతాయి. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు ఇదివరకు మీతో కోపంగా ఉన్నవారు కూడా ఇప్పుడు వచ్చి వారు మీతో చాలా సన్నిహితంగా మాట్లాడతారు. మీతో బంధాన్ని తిరిగి కలుపుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఆర్థిక పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, వృత్తిపరంగా, అలాగే కుటుంబ పరంగా మీరు చక్కటి ఫలితాలనైతే ఈ రోజు దినఫలాల్లో చూస్తారు. కొన్ని చిన్న చిన్న ఒడితొడుకులు, సమస్యలు మినహా మీ యొక్క జీవితం చాలా సాఫీగా సాగిపోయే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా లైఫ్ పార్ట్నర్ తో కానీ, ప్రేమ భాగస్వామితో కానీ చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. అలాగే తులారాశి వారు హనుమాన్ చాలీసా పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీ యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నా కానీ వాటిని అధిగమించడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే మీ యొక్క లైఫ్ లో ఎన్నో సమస్యలను అధిగమించడానికి మీరు గోమాతను ఆరాధించడం చాలా శ్రేయస్కరమని చెప్పుకోవాలి. చూశారు కదండి, 2025వ సంవత్సరం మార్చి 4వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి అదృష్ట ఫలితాలు మీ యొక్క జీవితంలో ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.